హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం వీర హనుమాన్ గురించి చెప్పుకోబోతున్నాం. రాముడు చెప్పిన ప్రకారం లక్ష్మణుడు కిష్కింధకు బయలుదేరి వెళ్ళాడు. అతను భుజానికి విల్లు తగిలించుకొని సుగ్రీవుడి ఇంటికి పోతూ తాను సుగ్రీవుడితో ఏమనాలో, దానికి సుగ్రీవుడేమంటాడో, అందుకు తాను ఏమి బదులు చెప్పాలో ఆలోచించుకున్నాడు. లోపల అతనికి చాలా కోపంగా ఉంది. లక్ష్మణ్ణి దూరాన చూసిన వానరులు ఎవరో శత్రువు వస్తున్నాడనుకొని చెట్లు రాళ్ళు తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. దీని మూలంగా లక్ష్మణుడి కోపం మరింత ఎక్కువైంది. అతని ముఖం కోపంతో తాండవించడం చూసి వానరులు భయపడి సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడు వస్తున్నట్టు చెప్పారు. కానీ సుగ్రీవుడు తన భార్యతో సరసాలాడుతూ వాళ్ళు చెప్పింది వినిపించుకోలేదు. అంగదుడు మాత్రం భయంగా లక్ష్మణుడికి ఎదురు వెళ్ళాడు. లక్ష్మణుడు అతనితో, అబ్బాయి, నేను వచ్చానని సుగ్రీవుడితో చెప్పు. మా అన్న చాలా దుఃఖంలో ఉండటం మూలాన నేను వచ్చానని చెప్పు. వెంటనే నా దగ్గరకు వచ్చి నేను చెప్పేది వినమను అన్నాడు. అంగదుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడి మాట్లాడడానికి వచ్చాడని, చాలా కోపంగా ఉన్నాడని చెప్పాడు. అది విని సుగ్రీవుడు తన మంత్రులతో, నేను ఏమీ పొరపాటు మాట అనలేదు, తప్పు పని చేయలేదు. లక్ష్మణుడికి నాపై కోపం ఎందుకు కలిగి ఉంటుంది? నా శత్రువులు నా మీద ఏదో అతనికి చాడీలు చెప్పి ఉంటారు. నేను భయపడుతున్నాననుకోండి. నాకు రాముడన్నా లక్ష్మణుడన్నా ఏం భయం లేదు. కాకపోతే స్నేహితులమైన వాళ్లకు నిష్కారణంగా కోపం వస్తే ఎవరికైనా కొంచెం బాధగా ఉంటుంది. నాకు భయమల్లా దేనికంటే రాముడు నాకు చేసిన ఉపకారానికి తగిన ప్రత్యుపకారం చేయలేనేమో అని. ఇది నాకు విచారం కలిగిస్తుంది అన్నాడు. అప్పుడు బుద్ధివంతుడైన హనుమంతుడు మిగిలిన మంత్రుల సమక్షంలో సుగ్రీవుడితో, రాజా, నువ్వు రాముడి మేలు మరవకపోవటం సహజం. ఏ మరపాటులో నువ్వు కాలగతి గమనించలేదు. ఋతువు వచ్చేసింది. యుద్ధ ప్రయత్నాలు ఇదే సమయం. అందుకే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు. భార్యను పోగొట్టుకున్న దుఃఖంలో రాముడు లక్ష్మణుడి చేత కటువుగా మాట్లాడినప్పటికీ నువ్వు సహించాలి. కర్తవ్యం మర్చి అపచారం చేశావు గనక లక్ష్మణుని మంచి చేసుకోవటం తప్ప మరొక మార్గం ఉన్నట్లు నాకు తోచదు. మంత్రిగా నీ హితవు కోరి చెప్పాను. నువ్వు నీ కొడుకును బంధువర్గాన్ని వెంట పెట్టుకుని లక్ష్మణుడి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి అతను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు లక్ష్మణుడి కోపం తప్పక చల్లారిపోతుంది అన్నాడు. అంగదుడు లక్ష్మణుని తీసుకుని వచ్చాడు. లక్ష్మణుడు కిష్కింధలో వానర ప్రముఖుల ఇళ్లన్నీ చూస్తూ సుగ్రీవుడి గృహం ప్రవేశించాడు. ఆ ఇల్లు ఇంద్రభవన్లా ఉంది. సుగ్రీవుడు అంతఃపురంలో మనోహరమైన వీణావాద్యం వినబడుతుంది. అమిత సౌందర్యవతులైన స్త్రీలు అనేక మంది ఉన్నారు. సుగ్రీవుడు గొప్ప భోగపురుషుడిలాగా జీవిస్తున్నట్లుంది. లక్ష్మణుడికి పట్టరాని కోపంతో తన వింటి నారిలాగే పెద్ద ధ్వని చేశాడు. ఆ ధ్వని వినగానే సుగ్రీవుడికి లక్ష్మణుడు వచ్చినట్లు తెలియటమే కాక గుండె కూడా దడదడలాడింది. సుగ్రీవుడు గొప్ప భోగ పురుషుడిలాగా జీవిస్తున్నట్లు స్పష్టమైంది. లక్ష్మణునికి పట్టరాని కోపంతో తన వింటి నారినిలాగే పెద్ద ధ్వని చేశాడు. ఆ ధ్వని వినగానే సుగ్రీవుడికి లక్ష్మణుడు వచ్చినట్లు తెలియటమే కాక గుండె దడ కూడా ఎక్కువైంది. నోరెండుకుపోయింది. అతను తారతో, తారా, ఈ లక్ష్మణుడు చాలా మెత్తనివాడు కదా, అతనికి ఇప్పుడు కోపం ఎందుకు వచ్చిందంటావు? నేను ఇతనికి చేయరాని పని ఏదైనా చేశానా? ఎందుకైనా మంచిది, నువ్వు ముందు వెళ్ళి అతన్ని ప్రసన్నం చెయ్యి, తర్వాత నేను వస్తాను అన్నాడు. తార లక్ష్మణుని వద్దకు వచ్చి, లక్ష్మణ, స్నేహితుడైన సుగ్రీవుడి మీద ఇంతగా అలగవచ్చునా? అతనికి మీ పని చూడాలనే ఉంది. కొంచెం జాప్యం చేశాడు. మీ వంటి మహాపురుషుడు అల్పుడి మీద ఆగ్రహించరాదు. నువ్వు సుగ్రీవుడిని క్షమించు అన్నది. ఆమె లక్ష్మణుని లోపలికి తీసుకుపోయింది. సుగ్రీవుడు మహావైభవంగా ఆభరణాలు పుష్పమాలలు ధరించి వెలిగిపోతూ బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ అనేక మంది అప్సరస లాంటి స్త్రీలున్నారు. ఆ దృశ్యం చూస్తూనే లక్ష్మణుడు మహాకోపంతో కాలరుద్రుడిలాగా అయిపోయాడు. లక్ష్మణుడిని చూడగానే సుగ్రీవుడు భయపడి ఆసనం దిగి కింద నిలబడ్డాడు. అతనితో పాటు స్త్రీలందరూ లేచి నిలబడ్డారు. తనకు నమస్కారం చేస్తూ తల వంచుకొని నిలబడిన సుగ్రీవుడితో లక్ష్మణుడు ఇలా అన్నాడు. రాముడి చేత నీ పని తీరిపోయినాక నువ్వు రాముడి పని చూడవద్దా? కృతజ్ఞుడివై అసత్యవాదివి అయి సీత కోసం ఎందుకు వెతికించావు కాదు? నీవు ఇలాంటి వాడివని తెలిస్తే రాముడు నిన్ను వానరాజుగా చేస్తాడా? నిన్ను తక్షణమే నా బాణాలతో వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను అన్నాడు. తార మళ్ళీ సుగ్రీవుడిని సమర్థిస్తూ, లక్ష్మణ, సుగ్రీవుడు ద్రోహి, దుర్మార్గుడు, కృతజ్ఞుడు కాదు.
చాలా కాలం అనేక కష్టాల కోర్చి అతను ఇప్పుడు సుఖలాలంలో ఉంటే మిత్రుడివై నువ్వు క్షమించవచ్చు. రాముడి కోసం సుగ్రీవుడు నన్ను రుమను తన సమస్తాన్ని వదిలిపెట్టగలడు. సీతను రాముడికి తెచ్చి ఇవ్వగలడు. అందుకే రావణితో యుద్ధం చేయగలడు. మీ పని మీదనే అతను వానరులందరికీ కబురు చేసి ఉన్నాడు. వాళ్ళు రావలసి ఉంది. ఈవేళ వాళ్ళు వచ్చే రోజు. అందుచేత నువ్వు కోపం మాని శాంతించు అన్నది. ఈ మాటలతో లక్ష్మణుడు మెత్తబడ్డాడు. అది చూసి మనసు స్థిమితపడి సుగ్రీవుడు లక్ష్మణుడితో, లక్ష్మణ, నా వల్ల కొంచెం జాప్యం జరిగి ఉంటే క్షమించు. లోకంలో తప్పు చేయని వాడెవడు అన్నాడు. లక్ష్మణుడు అతన్ని మెచ్చుకుంటూ, రావణుడితో యుద్ధం చేయటానికి నీ సహాయం ఉంటే అంతకన్నా మాకు కావాల్సిందేమిటి? నువ్విప్పుడే నా వెంట వచ్చి భార్య కోసం తప్పిస్తున్న రాముణ్ణి ఓదార్చు అన్నాడు. సుగ్రీవుడు తన పక్కనే ఉన్న హనుమంతుడితో ఇలా అన్నాడు. ప్రపంచంలో ఉండే వానరులందరినీ పిలవటానికి దూతలను పంపు. నేను ముందు పంపిన దూతలను తొందర పెట్టించు. వెళ్ళటానికి బద్దకించే సోమరిపోతులను నా వద్దకు పంపు. 10 రోజుల లోపల ఇక్కడ చేరని వానరులకు మరణదండన ప్రకటించు అన్నాడు. హనుమంతుడు సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం అప్పటికప్పుడే కిష్కింధలో ఉండే వానరులందరినీ అన్ని దిక్కులకు పంపించాడు. సుగ్రీవుడు ఒక బంగారు పల్లకి తెప్పించి అందులో తనతో పాటు లక్ష్మణుని ఎక్కించుకొని వానర పరివారాన్ని వెంటబెట్టుకుని మహావైభవంగా రాముడున్న చోటికొచ్చాడు. సుగ్రీవుడు లక్ష్మణుడితో సహా పల్లకి దిగి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. తరువాత అతను తన కాళ్లకు సాష్టాంగపడితే రాముడు అతన్ని ప్రేమగా లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత అందరూ కూర్చున్నారు. రాముడు సుగ్రీవుడికి యుద్ధకాలం ఆసన్నమైందని జ్ఞాపకం చేశాడు. రామ, వీరాది వీరులైన వానరులు కోట్ల సంఖ్యలో నీకు సహాయపడడానికి వస్తున్నారు. రావణ్ణి సకుటుంబంగా చంపి సీతను వాళ్ళు నీకు అప్పగిస్తారు అన్నాడు సుగ్రీవుడు. తన కోసం సుగ్రీవుడు సాగించిన చర్యలు తెలుసుకుని రాముడు ఎంతగానో సంతోషించి, సుగ్రీవ, నీ సహాయంతో నేను తప్పక శత్రువును చంపగలను అన్నాడు. అదే సమయంలో ఆకాశంలో చాలా ఎత్తుకు ధూళి లేచింది. వానర మూకలు వచ్చి చేరుతున్నాయి. నదీ తీరాల్లోనూ సముద్ర తీరాన కొండల్లోనూ నివసించే వానరులు కోట్ల సంఖ్యలో వస్తున్నారు. కొందరు ఎర్రగా ఉన్నారు, కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు బూడిద రంగులో ఉన్నారు. అలాంటి వానరులను వెంటబెట్టుకొని శతబలి అనే వానర శ్రేష్ఠుడు వస్తున్నాడు. బంగారు వర్ణం గల మహావీరుడు సువేషుడు తార తండ్రి కొన్ని కోట్ల వానరులతో వచ్చాడు. అలాగే రుమ తండ్రి తారుడు కూడా వచ్చాడు. 22,000 వానరులతో హనుమంతుడి తండ్రి కేసరి వచ్చాడు. గవాక్షుడు ధూమ్రుడు వానర భల్లూక సేనలతో వచ్చారు. నీలుడు నల్లటి వానర సేనలతో వచ్చాడు. గమయుడు కొన్ని కోట్ల వానరులను తెచ్చాడు. ధీరముఖుడు మైందవుడు ద్వివుడు గజాడు అసంఖ్యాకులైన వానరులను తెచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల భల్లూక యోధులను తెచ్చాడు. గంధమాదుడు అంగదుడు కూడా గొప్ప సంఖ్యలో గల వానరుల వెంట పెట్టుకొని వచ్చారు. మొత్తం మీద ప్రపంచంలో గల వానర యోధులందరూ కిష్కింధకు చేరారు. వాళ్ల కోలాహలం మిన్నంటింది. వానర ముఖ్యులందరూ సుగ్రీవుని చేరుకొని నమస్కరించారు. సుగ్రీవుడు వారిని రాముడికి సమర్పించి వాళ్లతో, మీరు మీ సేనలను సెలయేళ్ల సమీపంలోనూ వనాల్లోనూ విడిదించి వాటి నుంచి మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉండండి అన్నాడు. అతను రాముడితో, నువ్వు చెప్పినట్టు చేయటానికి వానరులు కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వారిలో కామరూపులు, పర్వతకాయులు, కామగమనం కలవారు, భయంకర పరాక్రమవంతులు ఉన్నారు. వారిని ఇష్టం వచ్చినట్లు ఆజ్ఞాపించు. ఈ వానర వీరులు ఏం చేయాలో నాకు తెలుసు. అయినా వారిని నువ్వే ఆజ్ఞాపించు అన్నాడు. రాముడు సంతోషంతో సుగ్రీవుడిని కౌగలించుకొని, సుగ్రీవ, సీత బతికి ఉన్నదా లేదా? రావణుడు ఎక్కడ ఉన్నాడు? ఈ సంగతులు తెలియాలి. సీత బతికి ఉన్నట్లు తెలిస్తే ఆ తర్వాత ఏం చేయాలో అది మనం ఇద్దరం చేద్దాం. అంచేత నా కోరికకు తగినట్టుగా నువ్వే వానరులను ఆజ్ఞాపించు అన్నాడు. సుగ్రీవుడు వినతుడు అనే వాణ్ణి పర్వతకారుణ్ణి పిలిచి అతని 1,00,000 వానరులు వెంటబెట్టుకుని తూర్పు దిక్కుగా వెళ్ళమన్నాడు. అక్కడ రావణుడు ఉండే ప్రదేశం కోసము సీత కోసము వెతకమన్నాడు. వాళ్ళు తిరిగి రావటానికి 1 మాసం గడువు ఇచ్చాడు. అలాగే సుగ్రీవుడు దక్షిణంగా కొందరు వానరులను పంపాడు. దక్షిణంగా వెళ్లే వారిలో నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహేతుడు, శరారి, శరణ్యుడు, గజాడు, గవాక్షుడు, గవయుడు, వృషభుడు, మైందుడు, ద్విజుడు, విజయుడు, గంధమాదరుడు, ఉల్కముఖుడు, ఆనందుడు,
అంగదుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వారి ఎంట విస్తారమైన వానర సైన్యం కూడా ఉంది. తర్వాత సుగ్రీవుడు తారతండ్రి అయిన సువేషుణ్ణి అనేక మంది వానర వీరులతో సహా పడమటి దిక్కుకు, శతమల్ని 1,00,000 మంది వానరుల వీరులతో సహా ఉత్తరానికి పంపాడు. ఇతర వానరుల కన్నా హనుమంతుడికే కార్యం సాధించే శక్తి, అవకాశం ఎక్కువగా ఉన్నాయనుకొని సుగ్రీవుడు హనుమంతుడితో ఇలా అన్నాడు: మహావీరుడవైన హనుమంతుడా, నువ్వు గాలిలోనూ, నీటిలోనూ, భూమి మీద, పై ఆకాశంలో కూడా సంచరించగలవాడివి. నీకు తెలియని లోకం కానీ, సముద్రం కానీ, పర్వతం కానీ లేదు. నువ్వు వాయుదేవుడిలాగా గమనము, వేగము కలవాడివి. భూమి మీద నిన్ను మించిన బలం గల ప్రాణి లేదు. అందుచేత సీతాదేవి తిరిగి దొరికే ప్రయత్నం నీ వల్లనే కావాలి. బలము, బుద్ధి, దేశకాలానుగుణంగా ప్రవర్తించే నేర్పు, పరాక్రమం నీలో ఉన్నట్లు మరెవరిలోనూ లేవు. హనుమంతుడితో సుగ్రీవుడు ఇలా మాట్లాడడం విని రాముడు కార్యభారాన్ని సుగ్రీవుడు హనుమంతుడిపైన పెడుతున్నట్లు గ్రహించాడు. హనుమంతుడి శక్తి సామర్థ్యాలు సుగ్రీవుడికి బాగా తెలిసి ఉండాలి. రాముడి ఆశలన్నీ హనుమంతుడి మీదికి మళ్ళాయి. అతను తన పేరుగల ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తూ, వానరశ్రేష్ఠుడా, ఈ ఉంగరాన్ని చూసినట్లయితే సీతాదేవి నిన్ను చూసి భయపడదు, అనుమానించదు. నువ్వు నా వద్ద నుంచి వచ్చావని గుర్తిస్తుంది. నీ వల్ల తప్పక పని జరుగుతుంది అని సుగ్రీవుడి మాటల బట్టి నాకు తోస్తుంది అన్నాడు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని తీసుకొని నెత్తి మీద చేతులు పెట్టుకొని నమస్కారం చేసి రాముడి పాదాలకు ప్రణామం చేసి బయలుదేరాడు. అతనితో మరొకసారి రాముడు, హనుమంతుడా, నేను నీ శక్తిని నమ్ముకొని ఉన్నాను. శక్తి వంచన లేకుండా పాటుపడి సీతాదేవి తిరిగి దొరికేట్టు చూడు అన్నాడు. వానరులు మిడతదండులాగా అన్ని దిక్కులకు బయలుదేరారు. వాళ్ళు తిరిగి రావటానికి 1 మాసం మాత్రం గడువు ఉంది. వానరులు బయలుదేరిన అనంతరం రామలక్ష్మణులు ప్రసవర్ణం పర్వతం మీది గృహలో వారు తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. వినతుడి బృందం తూర్పుగాను, సువేషుడి బృందం పడమరగాను, మరికొందరు ఉత్తరంగాను వెళ్ళగా హనుమంతుడు, తారుడు, అంగదుడు మొదలైన వాళ్ళు దక్షిణంగా బయలుదేరారు. అందరినీ అన్ని దిక్కులకు పంపి రాముడికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సంతృప్తితో సుగ్రీవుడు వెనుకటి కన్నా మరింత సుఖంగా జీవించసాగాడు. సుగ్రీవుడు పంపిన వానరులు సీతాదేవి కోసం చాలా శ్రద్ధగా వెతికారు. వారు ఎక్కడికి వెళ్ళినా పగలల్లా ప్రతి సరస్సు, నది, పొద, కొండ, గుహలు వెతికి రాత్రి కాగానే ఓ చోటికి చేరుతూ చెట్ల కింద రాత్రి గడుపుతూ ముందుకు సాగారు. తూర్పుగాను, ఉత్తరంగాను, పడమరగాను వెళ్ళిన వానర బలగాలు వాళ్ళు నెల గడువు తీరేసరికి తిరిగి వచ్చి సీతాదేవి జాడ తెలియలేదని సుగ్రీవుడితో చెప్పారు. అప్పుడు సుగ్రీవుడు ప్రసరణ పర్వతం మీద రాముడితో కూర్చొని ఉన్నాడు. అయినా ఇంకా ఆశ ఉంది. దక్షిణంగా వెళ్ళిన బృందం ఇంకా తిరిగి రాలేదు. సీతను తీసుకుపోయిన రావణుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. అందుచేత హనుమంతుడు సీతను చూసి వచ్చే అవకాశం ఉంది. ఈలోపుగా హనుమంతుడు మొదలైన వాళ్ళు సీత కోసం వెతుకుతూ వింధ్య పర్వతాన్ని చేరుకున్నారు. అది చాలా విస్తృతమైన ప్రదేశం. అక్కడ ఎన్నో గృహాలున్నాయి, శిఖరాలున్నాయి, అరణ్యాలున్నాయి, దాటడానికి కష్టమైన నదులున్నాయి, చాలా ఎత్తైన చెట్లున్నాయి. పళ్ళు, దుంపలు తింటూ వానరులు ఆ ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశమే సీతాదేవి కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళారు. ఒక ప్రదేశం బొత్తిగా శూన్యంగా ఉంది. అక్కడ చెట్లు నిలువుగా ఎండి ఉన్నాయి. నదుల్లో నీరు లేదు. లతలు, పుష్పాలు, దుంపలు లేవు. ఎలాంటి జంతువు కానీ, పక్షులు కానీ లేవు. ఆ ప్రదేశం భయంకరంగా ఉంది. ఆ వనంలో కండు మహర్షి ఉండేవాడు. ఆయనకు తపోబలం ఎంత ఎక్కువో కోపం కూడా అంత ఎక్కువ. తన కొడుకు 16 ఏళ్ల వాడు అకాల మరణం పొందేసరికి ఆయన ఆ వనాన్ని శపించి ఎడారిగా చేశాడు. వానరులు ఆ శూన్య ప్రదేశంలో కూడా సీతాదేవి కోసం శ్రద్ధగా వెతికారు. అలా వెతుకుతూ వాళ్ళు ఒక భయంకరమైన అరణ్యం గల ప్రదేశంలో ప్రవేశించారు. అక్కడ వాళ్లకు ఒక రాక్షసుడు కనిపించాడు. మహాకాయుడైన రాక్షసుడిని చూస్తూనే వానరులు దట్టీలు బిగించి వాడితో యుద్ధానికి సిద్ధపడ్డారు. వాడు కూడా వానరులను చూస్తూనే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అంటూ పిడికిలు బిగించి వారి మీదికి వచ్చాడు. అంగదుడు వాడిని చూసి వాడే రావణుడై ఉంటాడనుకొని వాడి నెత్తి మీద బలంగా ఒకటి కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే రాక్షసుడు నెత్తురు కక్కుతూ నేల మీద పడి ప్రాణాలు వదిలాడు. రావణుడు చచ్చాడని సీత వాడి గుహలోనే ఉంటుందని అనుకొని వానరులు వాడి గుహ అంతా శ్రద్ధగా వెతికారు. అక్కడ సీత లేదు. వానరులు దాని సమీపాన గల మరొక పెద్ద గుహ కూడా వెతికారు. ఆ అరణ్యమంతా వెతికారు. ఎక్కడా సీత కనిపించకపోయేసరికి వాళ్ళు నిస్పృహ చెంది ఒక చెట్టు కింద చేరి కూర్చున్నారు.
అప్పుడు అంగదుడు వాళ్లతో, మనం ఇంతకాలంగా ఎన్నో అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుహలు ఎంతో శ్రమపడి వెతుకుతున్నా మనకు సీత జాడ కానీ ఆమెను ఎత్తుకుపోయిన రావణుడి జాడ కానీ తెలియరాలేదు. సుగ్రీవుడి ఆజ్ఞ మహాదారుణమైంది. మనము నిరుత్సాహపడి పని చేయలేం. సోమర్తనం పనికిరాదు. మరోసారి వనమంతా వెతకండి. మీరంతా ఇప్పుడు నిద్రపోవడం భావ్యం కాదు. లేదా ఇంకా మంచి పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. గంధమాదుడు కూడా అంగదుడు చెప్పినట్లు చెప్పాడు. అప్పుడు వానరులు తమ అలసటను మర్చిపోయి తిరిగి వింధ్య పర్వతారణ్యాలలో సీత కోసం వెతకడం ప్రారంభించారు. వాళ్ళు వెండికొండ లాంటి ఒక శిఖరం ఎక్కి అక్కడ కూడా సీతను చూడలేకపోయారు. తర్వాత వాళ్ళు ఆ శిఖరం నుంచి దిగి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెతకడం ప్రారంభించారు. వాళ్ళు వింధ్య పర్వతం మీద సీత కోసం వెతుకుతూ ఉండగానే సుగ్రీవుడు పెట్టిన నెలగడు దాటిపోయింది. వానరులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశాన్ని వెతుకుతూ వింధ్య పర్వతం వైపు తూర్పు కొనకు చేరుకున్నారు. అక్కడికి చేరిన వానరులో ప్రముఖులు హనుమంతుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదుడు, మైందుడు, ద్విందుడు, సువేషుడు, జాంబవంతుడు, సల్లుడు, యువరాజు అంగదుడు, తారుడు ఉన్నారు. వాళ్ళు ప్రతి గృహలోనూ చూసుకుంటూ ఒక పెద్ద బిలం వద్దకు వచ్చారు. అది వృక్షబిలం. దాన్ని మయుడు నిర్మించాడు. దానికి లతలు అడ్డంగా పెరిగి ఉండి ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది. వానరులు ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడా నీరు లేదు. వాళ్ళు చాలా అలసిపోయి కూడా ఉన్నారు. అయితే వాళ్లకు వృక్షబిలం నుంచి క్రౌంచ పక్షులు, హంసలు, బెరుగ్గు పక్షులు, చక్రవాకాలు మొదలైనవి నీటి పక్షులు బయటకు ఎగురుతూ రావటం కనిపించింది. అది చూసి హనుమంతుడు మొదలైన వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఆ బిలంలో ప్రవేశించారు. పర్వతాలను గురించి, అరణ్యాల గురించి విశేషంగా తెలిసిన హనుమంతుడు మిగిలిన వారితో ఇలా అన్నాడు. చూడండి, ఈ గుహ ముఖం నుంచి నీటి పక్షులు ఎగురుతూ వస్తున్నాయి. దీని ద్వారంలో ఉన్న లతలు, చెట్లు పేవళంగా ఉన్నాయి. లోపల నీరుగల బావి కానీ చెరువు కానీ ఉందనటానికి సందేహం లేదు. మనము దాహంతో బాధపడుతూ చాలా డస్సిగా ఉన్నాం. హనుమంతుడు ఈ మాట అనగానే వానరులు బిలంలోనికి ప్రవేశించారు. లోపల కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటిగా ఉంది. వానరులు తాము ఎటుపోతున్నది కూడా తెలియకుండా తడుముకుంటూ ముందుకు పోయారు. పోగా చీకటి పోయి కాంతి వచ్చింది. తర్వాత అమిత అందమైన ప్రదేశం వారికి కనబడింది. అక్కడ ప్రకాశవంతమైన క్రౌంచ వృక్షాలు, మద్ది చెట్లు, సురపొన్న చెట్లు, అశోక వృక్షాలు, చెండ్ర చెట్లు మొదలైనవి ఉన్నాయి. కొన్ని చెట్లు కాయలు, పూలు, కాంతులు వెదజల్లుతున్నాయి. అక్కడ ఒక తామర కొలంలో బంగారు తామరలు, బంగారు చేపలు, బంగారు తాబేళ్లు ఉన్నాయి. ఆ ప్రదేశంలో గొప్ప గొప్ప ఇళ్ళు కూడా ఉన్నాయి. వాటి కిటికీలు బంగారువి, కప్పులు బంగారంతోనూ వెండితోనూ చేసినవి. ఆ ఇళ్లలో ముత్యాల తోరణాలు కట్టి ఉన్నాయి. మణులు అలంకరించి ఉన్నాయి. ఆ ప్రదేశంలో వానర్లకు పగడపు కాంతి చెట్లు గల మీద పూలు, పళ్ళు కనిపించాయి. రత్నాలు తాపిన బంగారు కుర్చీలు, మంచాలు, వాహనాలు కనిపించాయి. అక్కడక్కడ బంగారు, వెండి, కంచు పాత్రలు రాసులుగా ఉన్నాయి. అలాగే అగరు, చందనము, పళ్ళు, దుంపలు, పానీయాలు, తేనె, వస్త్రాలు, కంబళ్ళు, రకరకాల చర్మాలు, బంగారపు కప్పులు ఇవన్నీ కనిపించాయి. వానరులు ఆ ప్రదేశమంతా వెతుకుతూ ఒకచోట ఒక స్త్రీని చూశారు. ఆమె జింక చర్మం కట్టుకొని తపస్సు చేసుకుంటుంది. ఆమె ముఖం అద్భుతమైన ప్రకాశంతో వెలిగిపోతుంది. అది చూసి వానరులు ఆశ్చర్యం, భయము కలిగింది. హనుమంతుడు ఆమెను, నువ్వెవరు, ఈ బిలం ఎవరిది అని అడిగాడు, చేతులు జోడించి ఆమెకు నమస్కారం చేస్తూ. అతను ఇంకా ఇలా అన్నాడు, మేం మార్గాయాసంలో అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ ఇక్కడ నీరు తిండి దొరుకుతాయన్న నమ్మకంతో చీకటి కోణంలాగా ఉన్న ఈ బిలంలో ప్రవేశించాం. కానీ ఇక్కడ ఉండే ఈ అద్భుతమైన వస్తువులన్నీ చూస్తే ఇదేదో రాక్షసమాయలాగా కనబడుతుంది. ఈ బంగారు చెట్లు, ఈ బంగారు వెండి ఇళ్ళు ఎవరివి? ఈ కొలంలో ఉన్న బంగారు తామరలు ఎవరు సృష్టించారు? బంగారు తాబేళ్లు, బంగారు చేపలు ఎవరి కల్పన? మాకు ఇదంతా అయోమయంగా ఉంది. మాకు కాస్త తెలియచెప్పు అన్నాడు. హనుమంతుడికి ఆ తపస్విని ఇలా సమాధానం చెప్పింది. మయుడు అనే గొప్ప దానవుడు ఇక్కడ ఉండేవాడు. అతను దానవుల విశ్వకర్మ. అతని మాయాబలం వల్ల ఈ బంగారు వృక్షాల వనం ఏర్పడింది. అతను గొప్ప తపస్సు చేసి సమస్తమైన ధనము బ్రహ్మ నుంచి వరంగా పుచ్చుకున్నాడు. అతను హేమ అనే అప్సరసతో ఈ ప్రదేశంలో సుఖంగా ఉంటూ ఉండగా ఇంద్రుడు అలిగి మయుణ్ణి వజ్రాయంతో కొట్టాడు. తర్వాత బ్రహ్మ ఈ ప్రదేశాన్ని హేమకిచ్చాడు. నేను
మేరుసారుని కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. హేమకు చెందిన ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ నేను ఇక్కడ ఉంటున్నాను. హేమ నా స్నేహితురాలు. ఆమె సంగీత నృత్యాల్లో సమర్థురాలు. ఆమె నాకిచ్చిన వరం మూలాన నన్ను ఎవరూ జయించలేరు. మీరు ఏ కారణం చేత ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారు? ప్రవేశించడానికి సాధ్యం కానీ ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు ముందు పళ్ళు అవి తిని నీరు తాగి మీ వృత్తాంతం నాకు సవిస్తరంగా చెప్పండి అన్నది. హనుమంతుడు ఏమీ దాచకుండా స్వయం ప్రభకు జరిగిందంతా వివరంగా చెప్పాడు. చివరకు అతను ఆమెతో, అమ్మా నువ్వు మాకు తిండి పెట్టి మా ప్రాణాన్ని నిలబెట్టావు. ఇందుకు మేము నీకు ప్రత్యుపకారం చేయగలమో చెప్పు అన్నాడు. చాలా సంతోషం. నాకు మీ నుంచి ప్రత్యుపకారం ఏమీ అవసరం లేదు అన్నది స్వయంప్రభ. అమ్మా, ఇప్పటికే మాకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు దాటిపోయింది. ఈ బిలం నుంచి మేము శీఘ్రంగా బయటపడేట్లు చూడు. మమ్మల్ని కాపాడు. మేము ఇక్కడ చిక్కుకుపోతే సీతని వెతికే పని నిలిచిపోతుంది అన్నాడు హనుమంతుడు. దానికి స్వయంప్రభ, నేను నా తపశక్తితో మిమ్మల్ని బయటకు పంపిస్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నది. వానరులందరూ వేళ్లతో కళ్ళు మూసుకొని మరుక్షణమే బిలం వెలుపల ఉన్నారు. అప్పుడు వారి వెంట ఉన్న స్వయంప్రభ వారితో, ఇది వింధ్య పర్వతం, అది సముద్రం, మీ అందరికీ శుభం కలుగుగాక అని తిరిగి వెళ్ళిపోయింది. స్వయంప్రభ ధర్మమా అంటూ బిలం నుంచి బయటపడిన వానర్లకు ఎదురుగా సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో ఘోష పెడుతూ కంటపడింది. వాళ్ళు వింధ్య పర్వతపు నైరుతి ప్రాంతంలో పుష్పవృక్షాల కింద ఒక తిప్ప మీద చేరి ఆలోచన చేశారు. ఎందుకంటే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. వాళ్ళు సుగ్రీవుడి ఆగ్రహానికి చాలా భయపడ్డారు. ఆ స్థితిలో యువరాజైన అంగదుడు మిగిలిన వానరులతో ఇలా అన్నాడు. వానరులారా, మనను పంపిన సుగ్రీవుడు మనకు నియమించిన నెల గడువు మనం వృషబిలంలో ఉండగానే తీరిపోయిన సంగతి మీకు తెలుసు కదా. మొట్టమొదట హనుమంతుడి సూచన మీద సుగ్రీవుడు మనకు 15 రోజులు గడువు ఇచ్చి పిలిపించాడు. ఇది ఆశ్వీజ మాసంలో జరిగింది. తర్వాత లక్ష్మణుడు కోపించి వచ్చిన మీదట మళ్ళీ 10 రోజుల గడువు ఇచ్చి సుగ్రీవుడు మనందరినీ పిలిపించాడు. తర్వాత మనకు తిరిగి రావటానికి 1 మాసం గడువు ఇచ్చాడు. ఆ గడువు తీరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. మనకేమో సీత జాడ ఇంకా తెలియలేదు. మనం సుగ్రీవుడి ఆజ్ఞను 2 విధాలా ఉల్లంఘించాం. అమిత కఠిన స్వభావుడైన సుగ్రీవుడు మనల్ని తప్పక చంపేస్తాడు. మనము అక్కడికి తిరిగి వెళ్ళి భయంకరంగా చావటం కన్నా ఇక్కడే ప్రాయోపాసం చేసి ప్రాణాలు విడవటం మంచిది. సుగ్రీవుడికి నా మీద సద్భావం లేదు. నన్ను యువరాజును చేసిన వాడు రాముడే కానీ సుగ్రీవుడు కాడు. అందుచేత నెపం దొరికితే ఆయన నన్ను చంపక మానడు. అయిన వాళ్ళందరికీ దుఃఖం కలిగించేట్టుగా నేను కిష్కింధలో ఎందుకు చావాలి? ఇక్కడ నిరసన వ్రతం అవలంబించి ఈ సముద్ర తీరానే చచ్చిపోతాను అన్నాడు. ఈ మాటలకు వానర వీరులంతా దుఃఖించి, మనం సీత సమాచారం తెలుసుకోగలిగితే సుగ్రీవుడి వద్దకు పోదాం, లేకపోతే ఇక్కడే చచ్చిపోదాం అన్నారు. మనం చావటం దేనికి? ఈ బిలంలోనికి వెళ్ళి అక్కడ హాయిగా ఉందాం. విచారించకండి. ఈ బిలంలోనికి ఎవరూ రాలేరు. ఇక్కడ తినటానికి తాగటానికి పుష్కలంగా ఉంది. ఇక్కడ మనకు రాముడి భయం కానీ సుగ్రీవుడి భయం కానీ లేదు అన్నాడు తారుడు. ఈ మాటలన్నీ వింటున్న హనుమంతుడు తనలో సుగ్రీవుడు వానర రాజ్యాన్ని అంగదుడు తప్పక కాజేస్తాడు. ఈ వాలి కొడుకు సూక్ష్మబుద్ధి కలవాడు, దేశకాలాలు తెలిసినవాడు అనుకున్నాడు. అతను అంగదుడితో, అంగదుడా, నువ్వు యుద్ధంలో నీ తండ్రి కన్నా గొప్పవాడివి కావు. చపల చిత్తులైన ఈ వానరులు ఎల్లప్పుడూ నీ వెంట ఉండరు. వాళ్లకు భార్యలు బిడ్డలు ఉన్నారు. నన్ను, ఈ జాంబవంతుని, ఇతర వానర వీరులను సుగ్రీవుడి నుంచి వేరు చేసి నీ పక్షం చేసుకోవటం నీకు సాధ్యం కాదు. ఈ వృక్షబిలం లక్ష్మణి బాణాలకు గొప్ప ప్రతిబంధకం కాదు. అతను దీన్ని ఆకును ఛేదించినట్లు ఛేదిస్తాడు. అసలు నువ్వు సుగ్రీవుడి మీద విరోధం కట్టి ఈ బిలంలో ప్రవేశిస్తే ఈ వానరులు నిన్ను విడిచిపెట్టేస్తారు. తర్వాత నువ్వు గడ్డిపోచ విలువ చేయవు. రామలక్ష్మణుడు నిన్ను ప్రాణాలతో వదలరు. సుగ్రీవుడు ధర్మాత్ముడు. అతనికి నీపైన పగలేదు. పైపెచ్చు నీ తల్లి అంటే చాలా గౌరవం కలవాడు. ఆమె కొడుకు అయిన నిన్ను తన కొడుకులాగే చూసుకుంటున్నాడు అన్నాడు. హనుమంతుడి మాటలను అంగదుడు ఆమోదించక, సుగ్రీవుడిలో ఏ సుగుణము లేదు. తన అన్న తనను గృహ వద్ద కాపు పెట్టి శత్రువు బయటికి రాకుండా చూడమని చెప్పి లోపలికి పోతే సుగ్రీవుడు దుర్బుద్ధితో గృహకు రాయి అడ్డం పెట్టాడు. రాముడి వల్ల అంత ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయటం మాట మరిచాడు. చివరకు అతను సీతను వెతికిస్తున్నది కూడా లక్ష్మణుడికి భయపడే కానీ సద్బుద్ధితో కాదు. అలాంటి వాడికి నేను ఇప్పుడు అందరికీ తెలిసినట్లు చేసిన ఆలోచన తెలిసిన మీదట ప్రాణాలతో ఉండగలనా? నేను కిష్కింధకు రాను. ఇక్కడే ప్రాయోపాసం చేస్తాను. మీరంతా కిష్కింధకు తిరిగి వెళ్ళండి. రామలక్ష్మణుల క్షేమం అడిగానని చెప్పండి అన్నాడు. అంగదుడు ఇలా అని
తన తల్లి అయిన తారను తలుచుకొని దుఃఖిస్తూ నేల మీద దర్బలు పరుచుకొని వాటి మీద పడుకున్నాడు. అది చూసి వానరులందరూ పెద్దగా ఏడ్చారు. అంగదుడి నిశ్చయమారదని గ్రహించి వాళ్ళందరూ సముద్రంలో స్నానం చేసి దర్బలు పరుచుకొని వాటి మీద తాము కూడా పడుకున్నారు. తరువాత వాళ్ళు తమలో తాము రాముడి వనవాసం గురించి, సీతాపహరణం గురించి, జటాయు మరణం గురించి, వాలివధ గురించి, తమ సీతా అన్వేషణ గురించి మాట్లాడుకోసాగారు. వానర్ల కోలాహలం విని ఒక గుహ నుంచి పెద్ద గద్ద ఒకటి బయటకు వచ్చి, ఆహా, నాకు కడుపు నిండా కావలసిన తిండి అన్నది. ఆ మాట విని వానరులు హడలిపోయారు. అంగదుడు హనుమంతుడితో, ఈ గద్ద సూర్యుడి కొడుకైన సంపాతి రాముడి కోసం జటాయువు రావడితో యుద్ధం చేసి ఎలా ప్రాణాలు వదిలింది మనకు తెలుసు కదా. మనం అలా రామకార్యంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళమైనా కాకపోయాం అన్నాడు ఎంతో బాధగా. ఈ మాట విని సంపాతి గట్టిగా, నా తమ్ముడైన జటాయు చచ్చాడని చెప్పి నా మనసుకు బాధ కలిగిస్తున్న వాళ్ళెవరు? జటాయువుకు రావణాసుడికి యుద్ధం ఎందుకు జరిగింది? చాలా కాలానికి జటాయువు పేరు వింటున్నాను అని అరిచాడు. తరువాత అతను వానర్లతో, వానర్లారా, సూర్యుడి కిరణాలకు నా రెక్కలు కాలిపోయాయి. ఈ పర్వతం మీద నుంచి నేను దిగి రాలేను, నన్ను కిందికి దింపండి అన్నాడు. తమను తింటామన్న సంపాతి మాటలు వానరులు నమ్మలేకపోయారు. కానీ తాము ఎలాగో చచ్చిపోవటానికి నిశ్చయించుకున్నప్పుడు సంపాతి తింటాడని భయపడడం అనవసరం అనుకున్నారు. అంగదుడు కొండ మీదికి వెళ్ళి సంపాతిని కిందకు తెచ్చి అతనికి జరిగిందంతా ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడి కొడుకు రాముడు తండ్రి మాట శిరసావహించి తమ్ముడు లక్ష్మణుని, భార్య సీతను వెంటబెట్టుకుని దండకారణ్యానికి వచ్చాడు. అతను జనస్థానంలో ఉండగా రావణుడు సీతను బలాత్కారంగా ఎత్తుకుపోయాడు. రావణుడు ఆకాశ మార్గాన పోతూ ఉండగా దశరథుడి మిత్రుడైన జటాయువు చూశాడు. జటాయువు రావణుడితో యుద్ధం చేసి కొంతసేపు సీతను కాపాడి చివరకు చనిపోయాడు. రాముడు జటాయువుకు సంస్కారం చేసి ఆ ప్రాంతానికి వచ్చి మా పిన తండ్రి అయిన సుగ్రీవుడితో స్నేహం చేసి నా తండ్రి అయిన వాళ్ళని చంపి సుగ్రీవుణ్ణి వానరరాజుని చేశాడు. ఆ సుగ్రీవుడి ఆజ్ఞ మీదనే మేము సీత కోసం వెతుకుతూ ఇలా వచ్చాం. మాకు సీత జాడ తెలియలేదు. మేము వెనక్కు తిరిగి పోతే నిశ్చయంగా రాముడి చేతనో సుగ్రీవుడి చేతనో మరణం పొందుతామన్నాడు. సంపాతి పెద్ద గొంతుతో, వానరులారా, మీరు రావణుడితో యుద్ధం చేసి చనిపోయాడని చెప్పే జటాయువు నా తమ్ముడు. ముసలివాణ్ణి, రెక్కలు లేనివాణ్ణి, రావణ్ణి చంపి పగ తీర్చుకోలేను. ఏం చెయ్యను? వృత్తాసురుడి వృధ జరిగిన రోజుల్లో అన్నదమ్ములు ఇద్దరము పోటీపడి ఎగిరిపోతూ సూర్యుడికి సమీపంగా వెళ్ళాం. సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి జటాయువు ఎండ దెబ్బతిన్నాడు. అప్పుడు నేను వాడికి ఎండ తగలకుండా నా రెక్కలు అడ్డు పెట్టాను. ఆ కారణంగా నా రెక్కలు కాలిపోయాయి. నేను వింధ్యపర్వతం మీద పడ్డాను. అది మొదలు నేను ఇక్కడే ఉంటున్నాను. నా తమ్ముడి సమాచారం తెలియనే లేదు అన్నాడు. ఈ మాట విని అంగదుడు సంపాతిని, ఆ రాక్షస రాజైన రావణుడు ఎక్కడ ఉంటాడో తెలుసా అని అడిగాడు. నాయనలారా, ఆ రావణుడు ఒక అందమైన స్త్రీని తీసుకుపోవటం నేను స్వయంగా ఎరుగుదును. ఆమె రామ అని కేకలు పెట్టడాన్ని బట్టి సీత అయి ఉండాలి. ఇక రావణుడు లంక అనే నగరంలో ఉంటాడు. అతను వివస్త్రుడి కొడుకు, కుబేరుడి తమ్ముడు. సముద్రం మధ్య అతడికి 100 యోజనాల దూరంలో ఒక ద్వీపం మీద లంకానగరం ఉంది. మీరు సముద్రం దాటి లంకానగరం చేరారంటే మీకు అక్కడ రావణుడు, సీత కూడా కనిపించవచ్చు. మీరు రాముడి చేత ఆ రావణ్ణి చంపించారంటే నా పగ తీరిపోతుంది. మీరు సముద్రం దాటే మార్గం చూడండి అన్నాడు సంపాతి. తరువాత వానరులు తనను సముద్ర తీరానికి చేర్చగా సంపాతి తన తమ్ముడైన జటాయువుకు జలతర్పణాలు విడిచాడు. సీత జాడ తెలిసినందుకు వానరులు చాలా ఆనందం పొందారు. జాంబవంతుడు మిగిలిన వానరుల పక్షాన సంపాతితో సీతాపహరణం గురించి ఇంకా వివరంగా చెప్పమన్నాడు. దానికి సంపాతి ఇలా చెప్పాడు. నేను రెక్కలు గాలి ఈ వింధ్య పర్వతం మీద పడిపోయినది మొదలు ఇక్కడే ఉండి వృద్ధుణ్ణైపోయాను కదా. అందుచేత నా కొడుకు నాకు వేళకింత తిండి తెచ్చిపెడుతూ ఉంటాడు. ఒకనాడు వాడు సూర్యాస్తమయం దాకా రాకపోగా ఆలస్యంగా వచ్చినవాడు ఆహారం తీసుకురాకుండా వచ్చాడు. అసలే ముసలివాడిని, దానిపైన ఆకలితో ఉండడం చేత వాడి మీద మండిపడ్డాను. అప్పుడు వాడు నన్ను శాంతపరుస్తూ జరిగిన సంగతి చెప్పాడు. వాడు సరి అయిన వేళకే మహేంద్ర పర్వతం మీదికి ఆహారం కోసం వెళ్ళాడట. అప్పుడు వాడికి నల్లటి వాడొకడు దగదగ మెరిసే స్త్రీని తీసుకుపోతూ కనిపించాడు. మా వాడు వాళ్ళని ఆహారంగా పట్టుకుందామని వాళ్ళకు అడ్డంగా వెళ్ళాడు. ఆ నల్లనివాడు నా కొడుకును మర్యాదగా అడ్డం తొలగమన్నాడు. ఆ మనిషి మర్యాదను పాటించి
నా కొడుకు వాళ్లకు దారి ఇచ్చాడు. తర్వాత ఆ మనిషి అతివేగంగా వెళ్ళిపోయాడట. ఆ తరువాత నా కొడుకు ఆకాశభూతాలను అడగగా ఆ నల్లటివాడు రాక్షస రాజైన రావణుడని, రామలక్ష్మణులను ఎలుగెత్తి పిలిచే ఆ స్త్రీ సీత అని, రావణుడు ఆమెను ఎత్తుకుపోతున్నాడని తెలిసింది. ఇదే వాడు ఆలస్యంగా రావటానికి కారణం అన్నాడు. తరువాత వానరులు సంపాతిని తిరిగి పర్వతం మీదకి చేర్చారు. అక్కడ వానర ప్రముఖులకు తన పాతానుభవాలను సంపాతి ఇలా చెప్పాడు. నేను రెక్కలు గాలి ఈ వింద పర్వతం మీద పడినప్పుడు ఇక్కడ ఒక ఆశ్రమం ఉండేది. అందులో నిశాకరుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు. ఇదంతా 8000 ఏళ్ల నాటి సంగతి. పర్వతం మీద పడిపోయిన నేను అతి కష్టం మీద మిట్టపల్లాలను దాటుకుంటూ ఆ మహర్షి ఆశ్రమానికి వచ్చాను. అక్కడ ఒక చెట్టు కింద మహర్షి దర్శనం కోసం వేచి ఉన్నాను. అప్పుడు నాకు ఒక వింత కనిపించింది. దక్షిణ దిశ నుంచి ఆయన స్నానం చేస్తూ వస్తూ ఉంటే ఆయన వెంట ఎలుగుబంట్లు, చెమరి మృగాలు, పులులు, సింహాలు, ఏనుగులు, సర్పాలు రావటం నాకు కనబడింది. ఆయన ఆశ్రమంలోనికి వెళ్ళగానే అవి అన్నీ మళ్ళీ వెళ్ళిపోయాయి. లోపలికి పోతూ నన్ను చూసిన మహర్షి కొంతసేపటికి తిరిగి వచ్చి, గద్దలకు రాజైన 2 అన్నదమ్ములను నేను ఎరుగుదును. అందులో నువ్వు పెద్దవాడైన సంపాతి కాదు కదా, జటాయువు నీ తమ్ముడు కదా. మీరిద్దరూ అప్పుడప్పుడు మనుష్య రూపాల్లో నాకు కనబడి నమస్కరించేవాళ్ళు. నీకేమైనా జబ్బుగాని చేసిందా? నీ రెక్కలు ఎందుకు పడిపోయినాయి? నిన్నెవరైనా శిక్షించారా అని అడిగాడు. నేను ఆ మహర్షికి జరిగిందంతా చెప్పాను. కైలాస పర్వతం మీద ఋషుల దగ్గర నేను నా తమ్ముడు శబదం చేసి సూర్యుడు అస్తమించే లోపల సూర్యుడి వెనకాల ఎగిరిపోతున్నాం. మేం చాలా ఎత్తుకు ఎగిరాం. భూమి మీద ఉన్న నగరాలన్నీ బండి చక్రాల ప్రమాణంలో కనిపించినాయి. దారిలో మాకు వేదఘోష వినిపించింది. ఎర్రని చీరలు ధరించి పాటలు పాడే స్త్రీలు కనిపించారు. ఇంకా ఎత్తుకు ఎగిరాం. అప్పుడు అడవులు పచ్చిక బీళ్లుగాను, పర్వతాలు చిన్నరాళ్లుగాను, నదులు దారపు పువ్వులుగాను కనిపించాయి. మాకు ఆయాసంతో పాటు భయము, మతి చలించటము, దృష్టి చెదరటము, మూర్ఛ రావటం లాంటి లక్షణాలు కూడా కలిగినాయి. దిక్కులు తెలియలేదు. ఆ ఎత్తున సూర్యుడు భూమి ఒకే ప్రమాణంలో కనిపించారు. అంతలో జటాయువు స్పృహ తప్పి నేల మీద పడసాగాడు. వెంటనే నేను కూడా దిగి వస్తూ జటాయువును నా రెక్కలతో కప్పాను. ఆ సమయంలో జటాయువు సూర్యుడి వేడి నుంచి తప్పించుకున్నాడు, కానీ నా రెక్కలు కాలిపోయాయి. జటాయువు జనస్థానంలో పడ్డాడనుకుంటాను. ఇదంతా నిశాకర మహర్షి నాకు చెప్పి, నాకు జీవించాలని లేదని, పర్వతం మీద నుంచి దూకి చచ్చిపోతానని నేను అన్నాను. ఆ మహర్షి నాకు రానున్నది చెప్పాడు. మీరు సీతను వెతుకుతూ వస్తారని, నేను మీకు సహాయం చేస్తానని, ఆ తర్వాత నాకు రెక్కలు వస్తాయని, నన్ను ఇక్కడే ఉండమని ఆయన చెప్పాడు అన్నాడు. ఇలా అంటుండగానే సంపాతికి రెక్కలు రావటం వానర్లకు కనబడింది. ఆ రెక్కల ఈకలు ఎర్రగా ఉన్నాయి. సంపాతి పరమానందభరితుడై, నిశాకర మహర్షి చెప్పినట్లు నాకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. బలం తిరిగి వచ్చింది. దీన్ని బట్టి మీ ప్రయత్నం తప్పక విజయవంతమవుతుంది. నేను నా రెక్కల బలం చూసుకుంటాను అంటూ ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. సంపాతి సీత జాడ ఆ విధంగా చెప్పేసరికి వానర్లు పట్టరాని ఆనందంతో చిందులు తొక్కుతూ సింహనాదాలు చేశారు. వాళ్ళు లంకకు వెళ్లే ప్రయత్నంలో సముద్ర తీరాన్ని చేరారు. ఆ సముద్రాన్ని చూడగానే వాళ్లకు పెద్ద నిరుత్సాహం పుట్టుకొచ్చింది. అది మహాభయంకరంగా ఉంది. అందులో భయంకరమైన ప్రాణులున్నాయి. అది ఒక ప్రాంతంలో ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు కనిపించిన అక్కడక్కడ ఎత్తైన తరంగాలు లేచి విరిగిపడుతూ భయపెడుతున్నాయి. దాని అవతల ఒడ్డు కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని వానరులు తమలో తాము ప్రశ్నించుకున్నారు. తను వాళ్ళందరూ సముద్రాన్ని చూసి బెదిరిపోయినట్టు గ్రహించాడు అంగదుడు. భయపడకండి, భయం వల్ల ప్రయోజనం లేకపోగా అది మనల్ని తినేస్తుంది. ఇది మన పరాక్రమం చూపవలసిన సమయం. పరాక్రమంతో గాని పని జరగదు అని హెచ్చరించాడు. ఆ రాత్రికి అందరూ సముద్ర తీరాన్నే మకాం వేశారు. మర్నాడు తెల్లవారగానే అంగదుడు వానర సేనను సమూహపరిచాడు. ఆ వానరులను సమూహపరచగల శక్తి అంగదుడికి, హనుమంతుడికి తప్ప మరెవరికీ లేదు. మనలో ఏ మహావీరుడు ఈ సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీతాదేవిని చూసి తిరిగి వచ్చి సుగ్రీవుడి ఆజ్ఞ నిర్వర్తించామన్న మాట దక్కేటట్లు చేయగలడు? లంకకు ఇక్కడికి మధ్య 100 యోజనాల దూరం ఉంది. దాన్ని దాటగలవాడు మనకు ఇళ్లకు తిరిగి వెళ్ళే ప్రాప్తి, మన భార్యలతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించే ప్రాప్తి మనకు కలిగించగలడు. మనం తిరిగి వెళ్ళి సుగ్రీవుడికి, రామలక్ష్మణులకు మన మొహాలు చూపించడానికి అతడే పుణ్యం కట్టుకోవాలి. 100 యోజనాల సముద్రాన్ని మీలో ఎవరు దాటగలరో చెప్పండి, మా ఆరాటం తీర్చండి అన్నాడు అంగదుడు వానర్లతో.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ చెక్కిన బొమ్మల్లా ఉండిపోయారు. అది చూసి అంగదుడు తిరిగి, మీరంతా మేటి బలపరాక్రమలు గల వాళ్ళు, గొప్ప పేరు ప్రఖ్యాతులు, గొప్ప పుట్టుకలు గలవారు, ప్రసిద్ధమైన గమనం గలవారు కదా, కనీసం మీరు ఎంతెంత దూరం దాటగలరో చెప్పండి అన్నాడు. ఈ ప్రశ్నకు కొందరు వానర వీరులు తమ తమ శక్తి సామర్థ్యాలు ఈ విధంగా వివరించారు. గజుడు తాను 10 యోజనాలు దూకగలనన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు దూకగలనన్నాడు. గవయుడు 30 యోజనాలు దూకగలనన్నాడు. శరభుడు 40 యోజనాలు దూకగలనన్నాడు. గంధమాధవుడు 50 యోజనాలు, మైందుడు 60 యోజనాలు, ద్వివిధుడు 70 యోజనాలు, సువేషుడు 80 యోజనాలు దూకగలమని చెప్పారు. తరువాత జాంబవంతుడు, దూకటంలో నాకు పెద్ద నేర్పు ఉండేది, ఇప్పుడంటే ముసల్వాడిని అయిపోతుని, అయినా రామకార్యం గనక ఒళ్ళు దాచుకోవటం మంచిది కాదు, నన్ను మీరంతా దూకమంటే 90 యోజనాలు నిశ్చయంగా దూకుతాను అన్నాడు. అందరూ చెప్పిన మాటలు విన్న మీదట అంగదుడు, ఈ 100 యోజనాల దూరం నేను దూకగలను, తిరిగి రాగలనా అన్నదే నా సందేహం అన్నాడు. అది విని జాంబవంతుడు, అబ్బో, నీ శక్తి సామర్థ్యాలు మాకు తెలియనవా? 100 యోజనాలు ఏమిటి, 1000 యోజనాలు కూడా నువ్వు అవలీలగా దూకగలవు, తిరిగి అలాగే వచ్చేయగలవు కూడా, అందులో ఏమిటి సందేహం లేదు. కానీ నువ్వు రాజువు, అందుచేత నేను పంపటానికి ఎంతమాత్రం వీల్లేదు. నువ్వు మాలో ఎవరిని పంపినా పంపచ్చు, కానీ నీవై పోరాదు. నీ క్షేమం చూడడం మా అందరి బాధ్యత. నువ్వు లంకకు వెళ్తే మమ్మల్ని ఎవరు చూస్తారు, మేమేం చేయగలం అన్నాడు. దానికి అంగదుడు, సముద్రాన్ని నేను దాటక మీలో ఎవరు దాటకపోతే మనమంతా ప్రాయోపాసం చేద్దామా? పని పూర్తి కాకుండా కిష్కిందకు తిరిగి వెళ్ళి ప్రాణాలతో ఉంటామన్న ఆశ లేదు కదా. ఆ సుగ్రీవుడు మనల్ని తప్పక చంపేస్తాడు. అందుచేత మాలో పెద్దవాడివైన నువ్వు పని జరిగే మార్గం ఏమిటో బాగా ఆలోచించెప్పు అన్నాడు జాంబవంతుడితో. దానికి జాంబవంతుడు అంగదుడితో, పని జరిగి తీరుతుంది, ఈ పని చేయగల వాణ్ణి ఇదిగో చూపిస్తాను అని ఒక పక్కగా ఏమీ పట్టనట్టు కూర్చొని ఉన్న హనుమంతుడిని సమీపించి ఇలా అన్నాడు. హనుమంతుడా, నువ్వు వానర వీరిలోకెల్లా మహా గొప్పవాడివి, సమస్త శాస్త్రాలు చదివినవాడివి అయి ఉండి కూడా మాటా పలుకు లేకుండా ఇలా కూర్చొని ఉన్నావేమిటి? ఆ గరుత్మంతుడి రెక్కలకు ఉన్నంత బలం నీ బాహుబలం కుంది. పరాక్రమంలో నువ్వు సుగ్రీవుడికి లక్ష్మణుడికి తీసిపోవు. ఇక ఇతర ప్రాణులను నీతో పోల్చడానికి లేదు. ఈ సంగతి నీకు తెలియదా నాయన? నువ్వు పుట్టుకతోనే సూర్యుడిని చూసి పండుగ భ్రమపడి మింగటానికి ఆకాశంలోనికి ఎగిరితివే, దూకటంలో నీకు సాటి ఎవరు? మా అందరికీ నీ శక్తి ఇప్పుడు చూపించు, ఈ సముద్రాన్ని దాటు అన్నాడు. ఈ మాటలు వినగానే అద్భుతంగా హనుమంతుడి శరీరం విపరీతంగా పెరిగిపోయింది. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి సంసిద్ధుడు కావటము, అతని శరీరం పెరగటము చూసి మిగిలిన వానరులు పరమానందంతో అతన్ని ప్రశంసిస్తూ పెద్దగా సింహనాదాలు చేశారు. వానరులు మెచ్చుకుంటున్న కొద్దీ హనుమంతుడు వామనుడిలాగా పెరిగిపోయాడు. అతని బలపరాక్రములు కూడా పెరిగాయి. అతని ముఖం ఎర్రగా పొగలేని నిప్పులాగా ఉంది. అప్పుడు హనుమంతుడు లేచినబడి వృద్ధ వానరులకు నమస్కారం చేసి, నేను సముద్రాన్ని వాయువు దాటినంత సులభంగా దాటుతాను, మధ్యలో ఎక్కడ ఆగను. నేను ఉదయగిరి నుంచి సూర్యుడితో పాటే బయలుదేరి అతని కన్నా ముందే అస్తమగిరి చేరి అతనికి ఎదురుగా రాగలను. నేను ఆకాశంలో వెళ్లే వేగానికి సముద్రం నా వెంట రాగలదు. నేను సముద్రం దాటేటప్పుడు ఆకాశంలో మేఘాలు చెల్లాచెదరవుతాయి, పర్వతాలు కంపిస్తాయి. నేను తప్పక సీతను చూసి వస్తాను. నాకు మంచి శకునాలు కనబడుతున్నాయి. అవసరమైతే లంకను మొత్తంగా పెళ్లగించి భుజాన వేసుకొని వెంట తెస్తాను అన్నాడు. హనుమంతుడు ఇలా చెబుతుంటే వానరులకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. జాంబవంతుడు అతనితో, నాయన, నువ్వు మా అందరి బాధ పోగొట్టావు. నువ్వు వెళ్ళే పని నెరవేరగలదు. మేమందరము ధ్యానిస్తున్నాము. మా ఆశీర్వాదంతో నువ్వు సముద్రాన్ని దాటు. మా అందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అన్నాడు. నేను పైకి ఎగిరేటప్పుడు నా పాదాల తోపుడుకు భూమి ఆగదు. అందుచేత నేను ఈ మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగురుతాను అంటూ హనుమంతుడు వేగంగా పోయి ఆ పర్వతం పైకి ఎక్కాడు. అతను పర్వతం మీదికి వెళ్ళి ఎగిరే ముందు పర్వతాన్ని చేతులతోనూ కాళ్లతోనూ ఊపి చూశాడు. అచలంగా ఉండవలసిన ఆ పర్వతం చాలాసేపు కంపించిపోయి దాని మీద ఉన్న చెట్ల పూలన్నీ రాలినాయి, రాళ్ళు దొర్లాయి. పర్వతం మీద గుహల్లో ఉండే జంతువులు వికృతంగా ఏడ్చాయి. పర్వతం మీద ఉండే ఋషులు, విద్యాధరులు పర్వతం బద్దలైపోతుందని భయపడ్డారు. విద్యాధరులు తమ స్త్రీలతో సహా ఆకాశంలోనికి లేచారు.
వాళ్లకు మహాకాయుడైన హనుమంతుడు కనిపించాడు. హనుమంతుడు గాలిలోనికి లేవబోతూ తన తోకను విదిలించి చేతులు బిగబట్టి కాళ్ళు వంచి శ్వాస స్తంభించి తాను పోబోయే ఆకాశ మార్గం చూసుకుని వానరులతో, నేను లంకకు పోతున్నాను, అక్కడ సీత కనిపించకపోతే అక్కడ నుంచి తిన్నగా స్వర్గానికే వెళ్తాను, అక్కడ కూడా సీత కనబడకపోయిందో తిరిగి లంకకు వచ్చి రావణ్ణి బంధించి తెస్తాను, లేదా రావణ్తో సహా లంకనే తెస్తాను అన్నాడు. ఇలా చెప్పి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. అతనితో పాటు అనేక చెట్లు కూడా లేచాయి. అతని శరీరం నిండాను సముద్రం నిండాను పూలు రాలాయి. చాచిన హనుమంతుడి చేతులు 5 తలల పాముల్లాగా ఉన్నాయి. అతని కళ్ళు సూర్యచంద్రులు ఒకేసారి ఉదయించినట్లుగా ఉన్నాయి. అతని తోక నిటారుగా పైకి లేచి ఉంది. హనుమంతుడు అతి వేగంగా పోతుంటే అతని చేతులు కిందుగా గాలి చేసే ధ్వని మేఘ గర్జనలాగా ఉంది. అతను లంకకు చేటు కలిగించే తోక చుక్కలాగా ఉన్నాడు. అతని నీడ సముద్రం మీద అతనితో పాటు కదులుతుంది. అతను వెళ్లే దిక్కుగా సముద్రం తెల్లుతున్నట్లు ఉంది. అలా వెళుతున్న హనుమంతుడిని చూసి సముద్రుడు ఇలా అనుకున్నాడు, నేను ఈ హనుమంతుడికి సహాయం చేయాలి. ఇతను ఇక్ష్వాకుల కులానికి చెందిన రాముడి నిమిత్తం వెళుతున్నాడు. నన్ను ఉద్ధరించిన సగరుడు ఇక్ష్వాకులం వాడే కదా, ఆయన పేరునే నాకు సాగరుడన్న పేరు వచ్చింది కదా. అందుచేత ఈ హనుమంతుడికి లంకకు పోయే మధ్యలో దారిలో కొంత విశ్రాంతి కలగజేస్తాను. ఇలా అనుకుని సముద్రుడు మైనాకుడనే పర్వతంతో, మైనాకుడ, నిన్ను ఇంద్రుడు పాతాళంలోని రాక్షసులు పైకి రాకుండా చూసి ఉంచమని ఆదేశించాడు కదా, నువ్విప్పుడు నీటి అడుగు నుంచి పైకి పెరగాలి. హనుమంతుడు నువ్వుండే దారి మీదుగా ఎగిరిపోతున్నాడు. అతడు నిన్ను దాటి ముందుకు వెళ్ళపోక మునిపే నీ బంగారు శిఖరాలను నీటిపైకి పెంచి వాటిపైన హనుమంతుడు విశ్రమించే సదుపాయం చెయ్యి అన్నాడు. వెంటనే మైనాక పర్వతం నీటిపైకి పెరిగింది. అది చూడటానికి తూర్పు సముద్రంలో నుంచి పైకి లేచే సూర్యుడిలాగా ఉంది. ఆ పర్వతం తన దారికి అడ్డుగా పైకి పెరగటం చూసి హనుమంతుడు తనకు ఆ పర్వతం విఘ్నం కలిగించదూస్తుందనుకున్నాడు. ఈ అపోహతో హనుమంతుడు గట్టిగా హూంకరించి ఆ పర్వత శిఖరాన్ని తన రొమ్ముతో ఒక్క తోపు తోసి పడగొట్టాడు. అంతులేని హనుమంతుడి బలం చూసి మైనాకుడు పరవశుడైపోయి మానవ రూపంలో పర్వత శిఖరాన్ని ప్రత్యక్షమై, హనుమంతుడా, నీ బలం ఎలాంటిదని చెప్పాలి? ఏ ప్రాణికి సాధ్యం కాని విధంగా సముద్రాన్ని లంఘిస్తూ కూడా ఏమాత్రం అలసట చెందకుండా నీ బలంతో నన్ను పడదోయగలిగావే. కొంచెంసేపు ఈ శిఖరంపై విశ్రాంతి తీసుకో. సముద్రుడు రాముడికి పూర్వపు పురుషుడైన సగరుడి వల్ల, అతని కొడుకు వల్ల చాలా మేలు పొందాడు. ఆ కారణంగా సముద్రుడు రామకార్యం మీద పోతున్న నీకు తగిన సత్కార్యం చేసి సగర వంశానికి కృతజ్ఞత చూపగోరుతున్నాడు. అందుచేత నువ్వు ఇక్కడ కొంతసేపు విశ్రమించి నీ దారి వెళ్ళు అన్నాడు. మైనాకుడు హనుమంతుడితో ఇంకా ఇలా చెప్పాడు, వాయుదేవుడి కుమారుడిగా కూడా నేను నిన్ను పూజించవలసి ఉంది. దానికి కారణం ఉంది. కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి. అవి గాలిలో తిరిగేటప్పుడు కింద పడతాయేమోనని దేవతలు ఋషులు భయపడేవారు. అది తెలిసి ఇంద్రుడు తన వజ్రాయుధంతో అనేక వేల పర్వతాల రెక్కలను ఖండించాడు. అతను నా రెక్కలను ఖండించడానికి వస్తుండగా వాయుదేవుడు చూసి నన్ను కాపాడడానికి దూరంగా నెట్టుకుపోయి సముద్రంలో పడేశాడు. ఆ విధంగా నేను వాయుదేవుడికి రుణపడి ఉన్నాను. కనుక నువ్వు నా ఆతిథ్యం స్వీకరించు. నిన్ను చూడటం నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు. మైనాకుడు తనకు సాదరంగా ఆతిథ్యం ఇస్తానందుకు హనుమంతుడు సంతోషించి, నీ మాటలే నాకు గొప్ప ఆతిథ్యం. నీ ఆతిథ్యం నిరాకరిస్తున్నందుకు కోపించొద్దు. నేను ఈ సమయంలో ఏమాత్రం జాప్యం చేయరాదు. సాయంకాలం లోపుగా తిన్నగా లంకకు పోతానని మాట ఇచ్చి ఉన్నాను. మధ్యలో నేను ఆగకూడదు అన్నాడు. అలా అని హనుమంతుడు మైనాక పర్వతాన్ని చేత్తో తాకి ఆకాశ మార్గాన ముందుకు సాగాడు. నీకు కార్యసిద్ధి కలుగుగాక అని మైనాకుడు సముద్రుడు హనుమంతుడిని ఆశీర్వదించారు. హనుమంతుడు మైనాక పర్వతాన్ని చూస్తూ ఆకాశంలోనికి ఇంకా ఎత్తుగా పోయి ముందుకు వెళ్ళాడు. అది అంతా చూస్తున్న దేవతలు, మహర్షులు, సిద్ధులు, దేవేంద్రుడు మైనాకుడిని మెచ్చుకొని, మైనాకుడు అంత గొప్పవాడి ఆతిథ్యం నిరాకరించడం ఒక్క హనుమంతుడికే తగింది, లోకంలో మరెవ్వరూ అలా చేసి ఉండరు అనుకున్నారు. ఇంద్రుడు మైనాకుడితో, మైనాకుడా, నిన్ను చూసి చాలా సంతోషించాను. ఇక ఎన్నడూ నీకు నా భయం ఉండదు అన్నాడు. ఈ మాట విని మైనాకుడు కూడా తనకు ఇంద్రుడి భయం తీరిపోయినందుకు ఎంతో సంతోషించాడు. ఈ లోపుగా హనుమంతుడు సముద్రం మీద చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు మొదలైన వారికి హనుమంతుడి బలం ఇంకా ఎంత ఉందో చూడాలన్న కోరిక కలిగింది.
వాళ్ళు సర్పాలకు తల్లి అయిన సురస వద్దకు వెళ్ళి, హనుమంతుడనేవాడు వాయుపుత్రుడు సముద్రం మీదుగా ఎగిరి వెళ్తున్నాడు. నువ్వు పర్వతాకారం గల రాక్షస రూపం ధరించి పెద్ద కూరలు గోరోచనం రంగు గల కళ్ళు పెట్టుకొని అతన్ని అటకాయించు. అతను నిన్ను గెలిచి ముందుకు పోతాడా లేక భయపడతాడో చూడాలి అన్నారు. సురస దేవతల కోరికను పాటించి మహాభయంకరము వికారము అయిన శరీరం ధరించి హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడి, ఓ హనుమంతుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు, నిన్ను తింటాను, నా నోట్లో ప్రవేశించు అని నోరు తెరిచింది. ఈ మాట విని హనుమంతుడు ముఖాన సంతోషం కనబరుస్తూ చేతులు జోడించి, దశరథుడి కొడుకైన రాముడు లక్ష్మణుడనే తమ్ముడితోనూ సీత అనే భార్యతోనూ దండకారణ్యానికి వచ్చాడు. ఆ రాముడి కార్యాంతరం మీద ఉన్న సమయంలో రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. నేను రాముడి దూతగా సీత దగ్గరికి పోతున్నాను, అందుకు నువ్వు కూడా సహాయపడు, లేదంటావా? సీతను చూసి వచ్చి రాముడి పని పూర్తి చేసి నేనే నీ నోట్లోనికి దూరుతాను, ఇది నిజం అన్నాడు. ఈ మాటకు సురస, నన్ను దాటి ఎవరు పోలేరు, అలా నాకు వరం ఉంది అన్నది. సురస నోరు తెరుచుకొని ఉంది. ఆ నోరు ఒక పెద్ద గుహలాగా ఉంది. హనుమంతుడు తన శరీరాన్ని అంగుళ ప్రమాణంగా తగ్గించి అతి వేగంగా సురస నోట్లోకి పోయి మళ్ళీ బయటకు వచ్చి, దక్షుడి కూతురా నమస్కారం, నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను, ఇక నన్ను సీత దగ్గరికి వెళ్ళని అన్నాడు. సురస వెంటనే రాక్షస రూపం మాని తన మామూలు రూపం ధరించి, హనుమంతుడా, నువ్వు సుఖంగా వెళ్ళిరా, నువ్వు వెళ్ళే పని జరిగి తీరుతుంది, సీతారాములను తిరిగి కలుపు అన్నది. హనుమంతుడు తిరిగి లంకకేసి ఎగురుతూ వెళ్ళాడు. అతను అలా ఆకాశంలో వెళుతూ ఉండగా సముద్రంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసి, ఇదేదో జంతువు నా పాలబడింది, దీన్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకొని హనుమంతుణ్ణి అతని నీడను పట్టుకొని లాగసాగింది. ముందుకు పోయే పెద్ద ఓడను బలమైన ఎదురుగాలి వెనక్కు తోస్తున్నట్లుగా అయింది హనుమంతుడి పని. అతను అమిత ఆశ్చర్యంతో అన్ని పక్కల పైన కింద చూసేసరికి సముద్రంలో తేలుతూ ఒక మహా జంతువు కనిపించింది. దక్షిణ సముద్రంలో ఒక అద్భుత శక్తి గల జంతువు ఉన్నదని, అది నీడను పట్టుకొని లాగగలదని సుగ్రీవుడు ముందే చెప్పాడు. ఇదే ఆ జంతువు అయి ఉంటుందని హనుమంతుడు గ్రహించాడు. అతను తన దేహాన్ని పెంచాడు. అది చూసి సింహిక తన శరీరాన్ని పెంచి తన నోరు హనుమంతుడి శరీరం కన్నా పెద్దదిగా చేసి తెరిచి అతన్ని కబళించి మింగపోయింది. ఆ సమయంలో హనుమంతుడు సింహిక శరీరం పరిశీలించి చూశాడు. అతను వెంటనే తన శరీరాన్ని చిన్నదిగా చేసి సింహిక నోట్లోనికి పోయి దాని గుండె చీల్చి అది తిరిగి నోరు మూసుకునే లోపల బయటకు వచ్చేసి శరీరం మామూలు ప్రమాణానికి పెంచాడు. గుండెలు చీలిపోయి సింహిక కళేబరం సముద్రం మీద తేలుతూ కనిపించింది. హనుమంతుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు. అప్పుడతనికి సముద్రం అవతలి తీరము చాలా దూరాన అరణ్యాలు కనిపిస్తున్నాయి. లంకాద్వీపము మలయ పర్వతం మీద పవనాలు నదులు సముద్రంలో కలిసే ప్రదేశాలు కనబడుతున్నాయి. అతనికి ఒక ఆలోచన వచ్చింది. తను ఈ పెద్ద దేహాన్ని వేగాన్ని రాక్షసులు చూసినట్లయితే తను వచ్చిన పని పాడవుతుంది. అందుచేత అతను తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకున్నాడు. అతను సముద్ర తీరాన గల ఒక కొండ శిఖరం మీద వాలి దేవేంద్రుడి అమరావతికి తీసిపోని లంకా నగరాన్ని చూశాడు. లంకా నగరం త్రికూట శిఖరం మీద ఉంది. హనుమంతుడు లంకా నగరం కేసిపోతూ బాగా పూసి దట్టంగా ఉన్న చెట్లు గల పర్వత శిఖరాలను ఉద్యానవనాలను చూశాడు. అతనికి అనేక రకాల పూల చెట్లు, పక్షులు, పౌర ఉద్యానవనాలు, రాజ ఉద్యానవనాలు, అనేక అందమైన దృశ్యాలు కనిపించాయి. లంకానగరం చుట్టూ అగర్తలున్నాయి. వాటిలో తామరలు, కలువలు ఉన్నాయి. నగరం చుట్టూ బంగారు ప్రాకారాలున్నాయి. నగరంలోనికి ఎవరు పోకుండా సాయుధులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. చాలా ఎత్తుగా తెల్లగా ఉన్న ఇళ్ల మధ్యగా వీధులున్నాయి. ఎక్కడ చూసినా కోట బురుజులున్నాయి, జెండాలున్నాయి. త్రికూట శిఖరం మీద ఉన్న కారణంగా లంకానగరం ఆకాశంలో నిర్మించినట్లుగానే కనబడింది. దాన్ని నిర్మించిన వాడు విశ్వకర్మ. హనుమంతుడు క్రమంగా లంకానగరపు ఉత్తర ద్వారాన్ని చేరుకుని రావణుడి బలం ఎంతటిదో గ్రహించడానికి ప్రయత్నించాడు. ఈ మహానగరంని జయించడం ఎవరితరం? ఒకప్పుడు ఇది కుబేరుడిది, కానీ ఈనాడు కుబేరుడు కూడా ఇందులో ప్రవేశించలేడు. గుహకు పాములు కాపలా ఉన్నట్లు ఈ నగరానికి సాయుధులైన రాక్షసులు కాపలా ఉన్నారు. దానికి రక్షగా దాటరాని సముద్రం ఉంది. వానరు సముద్రాన్ని దాటి ఇక్కడికి రావటమే అసాధ్యం. ఒకవేళ వచ్చినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ లంకను దేవతలు కూడా జయించలేరు. రాముడు ఎంత పరాక్రమవంతుడైతే మాత్రం ఏం లాభం? లోపలికి పోవటమే అసాధ్యమైన ఈ లంకా నగరంలో రాముడు ఏం చేయగలడు?
రాక్షసులంటే చాలా క్రూరులు. సామం వల్ల వారిని జయించడం సాధ్యం కాదు. సంపదలో మునిగి తేలుతున్న వాళ్లకు దానోపాయం పనిచేయదు. బలగర్వం గల వాళ్ళు కావటం చేత భేదోపాయం పారదు. అతి బలం గల వాళ్ళ గనుక యుద్ధానికి అవకాశం లేదు. ఇంతకు సముద్రం దాటి ఇక్కడికి వచ్చే శక్తి నలుగురికి మాత్రమే ఉంది. తనకు, అంగదుడికి, నీలుడికి, సుగ్రీవుడికి. మరెవ్వరూ రాలేరు. ఇలా ఆలోచిస్తున్న హనుమంతుడికి తన ఆలోచన పనికిరాందని తోచింది. ఈ ఆలోచనలన్నీ ఇప్పుడెందుకు? ముందు సీత బతికి ఉందో లేదో తెలుసుకోవాలి. బతికి ఉంటే సీతను చూడాలి, తర్వాతనే ఏ ఆలోచనైనా అనుకున్నాడు. అతను మొదటి సమస్య లంకానగరం ప్రవేశించడం. మరీ పెద్ద శరీరంతో ప్రవేశిస్తే రాక్షసులకు అతను దొరికిపోతాడు. మరి చిన్న శరీరం అయితే లంక అంతా కలయిదిరగటం చాలా కష్టమవుతుంది. అందుచేత హనుమంతుడు తన శరీరాన్ని అంత పెద్దది మరి చిన్నది కాకుండా చేసుకొని రాత్రివేళ లంకానగరం అంతా తిరగాలని నిశ్చయించుకున్నాడు. సీతను చూసే లోపల అతను రాక్షసులకు దొరికిపోవటం చాలా ప్రమాదకరం. వాళ్ళు అతన్ని తీసుకుపోయి రావణుడి ముందు పెడతారు. రావణుడు దూతాన్ని మన్నించి వదిలేవాడు కాదు. అందుచేత హనుమంతుడు సూర్యుడు అస్తమించేదాకా వేచి ఉండి తన శరీరాన్ని పిల్లి ప్రమాణానికి తగ్గించుకొని చూడ్డానికి వింతగా కనిపించాడు. అతను మామూలు కోతిలాగా దూకుతూ లంకానగరం సమీపించాడు. నగరంలో వీధులన్నీ తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. ఇళ్లకు చక్కని ప్రాకారాలున్నాయి. వెండి స్తంభాలు, బంగారు స్తంభాలు ఉన్నాయి. బంగారు పూతగల కిటికీలున్నాయి. మేడలు 7-8 అంతస్తులు గల ఉన్నాయి. నగరంలో ఎక్కడ చూసినా స్ఫటికంతోనూ మణులతోనూ చేసిన అలంకరణలున్నాయి. లంకా నగరం గంధర్వ నగరంలాగా ఉంది. భయంకరులైన రాక్షసుల రక్షణలో ఉన్న ఆ నగరాన్ని వానరులు ఎలా జయిస్తారో హనుమంతుడికి అంతుపట్టలేదు. సీతను చూడబోతున్న సంతోషం అతని ఈ విచారాన్ని కొంతసేపు మర్చిపోయినాడు. అంతలో చంద్రోదయమైంది. లంక స్త్రీ రూపంలో భయంకరాకారంతో హనుమంతుడి ముందు ప్రత్యక్షమే. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ వంటి కోతి ఈ లంకా నగరంలోనికి అడుగు పెట్టరాదు అన్నది. దానికి హనుమంతుడు, నీకు కావాల్సిందంతా చెప్తాను, ముందు నువ్వు ఎవరో చెప్పు. నగర ద్వారం దగ్గర నన్ను అటకాయించి ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడు. మహాపరాక్రమశాలి అయిన రావణుడి కింకరిని నేను. రావణుడి ఆజ్ఞ చేత నేను లంకాపట్టణాన్ని రక్షిస్తున్నాను. నన్ను జయించి ఎవరు ఈ నగరంలోనికి పోలేరు. నిన్నిప్పుడే చంపేస్తాను. నేనే ఈ లంకను. ఇక నీ సంగతి చెప్పు అన్నది లంక కోపంగా. నాకు లంకానగరం చూడాలనిపించి ఇలా వచ్చాను అన్నాడు హనుమంతుడు. నన్ను జయించి కానీ నువ్వు లంకానగరాన్ని చూడలేవు అన్నది లంక. నేను నగరం చూసి నా దారిన వెళ్ళిపోతాను, ఇంకేమి చెయ్యను అన్నాడు హనుమంతుడు. లంక భయంకరంగా అరిచి హనుమంతుని చేతితో కొట్టింది. హనుమంతుడు మరింత భయంకరంగా అరిచి ఎడమ చేతి పిడికిలతో లంకను పొడిచాడు. ఆ దెబ్బకే లంక విలవిలా తన్నుకుంటూ కింద పడి, అయ్యా నన్ను చంపకు, నువ్వు చాలా బలంగలవాడివి. నన్ను ఒక కోతి జయించిన నాడు రాక్షసులకు ప్రమాదమని బ్రహ్మ ఒకప్పుడు చెప్పాడు. రావణుడు సీతను తీసుకురావడం వల్ల ప్రమాదం రానున్నట్లు కనబడుతుంది. వెళ్ళు, నగరమంతా నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు అన్నది. తరువాత హనుమంతుడు నగర ద్వారం గుండా ప్రవేశించి శత్రువులకు తగినట్లుగా ప్రాకారం మీద నుంచి దూకి ఎడమకాలు ముందు నగరంలో పెట్టాడు. అతడు రాజవీధి వెంబడి పోతూ ఉంటే సంగీత వాయిద్యాల ధ్వనులు, మనుషుల నవ్వులు ఇవన్నీ వినబడినాయి. ఇల్లు చాలా ఎత్తుగా మణులతోనూ పుష్పమాలలతోనూ అలంకరించి ఎంతో అందంగా ఉన్నాయి. ఆడవాళ్ళు 3 స్థాయిల్లో మనోహరంగా పాడుతున్నారు. కొందరు రాక్షసుల ఇళ్ల నుంచి వేదపఠనం వినిపిస్తుంది. కొందరు రాక్షసులు గట్టిగా అరుస్తున్నారు. వీధుల్లో అక్కడక్కడ రాక్షస సైనికులు కూడి ఉన్నారు. ప్రవేశించరాని లంకలో ప్రవేశించాను. సీతను తప్పక చూస్తాను అనుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు లంకానగరంలోనికి పోతూ ఉంటే అతనికి రకరకాల రాక్షసులు కనిపించారు. యజ్ఞదీక్షలో ఉన్నవాళ్ళు, జడలు ధరించిన వాళ్ళు, తలలు గురిగించుకున్న వాళ్ళు, ఎద్దుతోలు కట్టుకున్న వాళ్ళు, అభిచార హోమాలు చేసి శత్రువుల మీద చేతబడి చేసేవాళ్ళు, రకరకాల ఆయుధాలు పట్టుకు తిరిగేవారు, వికారాకారులు, పొట్టివాళ్ళు, నల్లగా ఉండేవారు, చేటల్లాంటి చెవులు గలవాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, ధ్వజాలు పట్టుకు తిరిగేవాళ్ళు లంకలో ఉండటం హనుమంతుడు చూశాడు. రాత్రి గడుస్తుంది. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు రావణుడు ఉండే ప్రాసాదంలోనికి ప్రవేశించాడు.
స్త్రీలు పాడుతున్నారు. కొందరు తమ శరీరాలకు చందన లేపాలు పూసుకుంటున్నారు. కొందరు అప్పుడే నిద్రపోతున్నారు. తనకు కనిపించే స్త్రీలలో మనుష్య స్త్రీ అయిన సీత ఎక్కడన్నా కనబడుతుందేమోనని హనుమంతుడు చాలా శ్రద్ధగా చూశాడు. కానీ అతనికి సీత లాంటి స్త్రీ ఎక్కడా కనిపించలేదు. హనుమంతుడికి హఠాత్తుగా దిగులు పట్టుకుంది. అతను కామరూపి కనుక అనుకూలమైన రూపం ధరించి లంకంతా చెడ తిరిగి కొంతసేపటికి మళ్ళీ రావణుడి గృహానికి వచ్చాడు. రావణుడి ఇల్లు హనుమంతుడికి అద్భుతంగా కనపడింది. దాన్ని వెండితో నిర్మించి బంగారు అలంకరణలు చేశారు. దానికి రంగురంగుల తోరణాలు ఉన్నాయి. వాకిళ్ళు చక్కని అలంకరణలు కలిగి ఉన్నాయి. మేలుజాతి ఏనుగులు, గుర్రాలు ఉన్నాయి. మహాసూరులైన రాక్షసులు ఆ ఇంటికి కాపలా కాస్తున్నారు. స్త్రీలు పురుషులు అటు ఇటు తిరుగుతున్నారు. వాతావరణం చాలా సందడిగా ఉంది. అంతటా సుఖ సౌఖ్యాలు తాండవిస్తున్నాయి. ఆ ఇల్లు ఇంద్రభవనంలాగా ఉండి లంకా నగరానికి ఒక గొప్ప అలంకారంగా ఉంది. హనుమంతుడు రావణుడి భవనం అంతటా తిరగసాగాడు. ఆ భవనంలో మంచాలు, బల్లలు, ఆసనాలు, పాత్రలు అన్నీ బంగారంతో చేసినట్టు కనిపించాయి. మణులు పొదిగిన కిటికీలతో పక్షుల పంజరాలున్నాయి. హనుమంతుడికి పుష్పక విమానం కూడా కనిపించింది. అది మొదట కుబేరుడిది. అందులో కొండలు, భూమి, పూల చెట్లు, పద్మాలు గల కోనేర్లు చిత్రించి ఉన్నాయి. అది చాలా పెద్ద విమానం. అందులో ఎంతమందికైనా చోటు ఉంటుందట. ఏ ఇంటికన్నా కూడా పెద్దదిగా ఉన్న ఆ పుష్పక విమానం చూసి ఆశ్చర్యపడి హనుమంతుడు రావణుడి భవనం తిరిగి చూడసాగాడు. ఎంత తిరిగినా ఆ భవనాన్ని పూర్తిగా చూసినట్టు హనుమంతుడికి తోచలేదు. అతనికి సీత మాత్రం ఎక్కడా కనిపించలేదు. రావణుడి భవనంలో గల అన్ని మందిరాలు తిరిగి హనుమంతుడు రావణుడి భార్యలు ఉండే అంతఃపురంలో ప్రవేశించాడు. రావణుడి స్త్రీలలో రాక్షస స్త్రీలు, రాముడు తన పరాక్రమంతో తెచ్చిన రాజకన్యలు, అతన్ని వలచి వచ్చిన వారు ఉన్నారు. అంతటా దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. రావణుడి అంతఃపురంలో అనేక మంది స్త్రీలు నిద్రావస్థలో ఉన్నారు. వాళ్ళ చిత్రకంబళ్ళ మీద రకరకాల బట్టలు, నగలు, పూలమాలలు ధరించి పడుకొని ఉన్నారు. అప్పటికి అర్ధరాత్రి గడిచి ఉండటం చేత ఎక్కడ కూర్చుండిన వారు అక్కడే రకరకాల భంగిమల్లో ఒళ్ళు మర్చి నిద్రిస్తున్నారు. హనుమంతుడు శ్రద్ధగా అందరి ముఖాల్లోనికి చూశాడు. అతను మంచం మీద నిద్రపోతున్న రావణ్ణి కూడా పరిశీలించి చూశాడు. రావణుడి చేతులు 5 తలలు గల మహాసర్పంలాగా ఉన్నాయి. అతని శరీరానికి రక్తచందనం పూసి ఉంది. పెద్ద శరీరం కలిగి అతను పడుకున్న పర్వతంలాగా ఉన్నాడు. అతని శరీరం అంతటా రకరకాల ఆభరణాలున్నాయి. రావణుడిలాగానే అతని భార్య మండోదరి కూడా వేరే మంచం మీద పడుకొని ఉంది. ఆమె అందచందాలు, యవ్వనం చూసి హనుమంతుడు ఆమె సీత అయి ఉంటుందనుకొని చాలా సంతోషించాడు. కానీ మరుక్షణమే అతని ఆనందం మాయమైంది. రాముణ్ణి విడిచిన సీత అలంకరించుకుంటుందా? ఆమెకు నిద్రాహారాలు ఉంటాయా? ఆమె పరపురుషుడికి భార్య అవుతుందా? తాను చూసినది సీత కాదని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు. అతను అక్కడి నుంచి కదిలాడు. హనుమంతుడు సీత కోసం ప్రతి పొదరిల్లు, ప్రతి చిత్రశాల వెతికాడు. అతనికి ఒక అనుమానం వచ్చింది. సీత చచ్చిపోయి ఉంటుందా? తనకు లోబడలేదని రావణుడే ఆమెను చంపి ఉంటాడా? లేక ఈ వికారాకారులైన రాక్షసులను చూసి సీత ప్రాణాలు పోయి ఉంటాయా? సుగ్రీవుడు పెట్టిన గడువు తీరిపోయి ఎంతో కాలమైంది కదా. సీతను చూడకుండా ఎలా తిరిగిపోవటం? తాను ఇలాగే తిరిగిపోతే నువ్వు ఎందుకు వెళ్ళి వచ్చినట్టు అని అందరూ తన్ను అడగరా? తను ఏమని చెప్పాలి? ఏమైనా చింతిస్తూ కూర్చోవటం వల్ల ఫలం ఉండదనుకొని హనుమంతుడు దూర ప్రదేశాలు వెతకటానికి బయలుదేరాడు. అతను ఎత్తులు ఎక్కాడు, లోతులు దిగాడు, పాతాళ గృహాలు ప్రవేశించాడు, అడవులు, బావులు వెతికాడు. అతనికి ఎందరెందరో రాక్షస్త్రీలు కనిపించారు కానీ సీత మాత్రం కనబడలేదు. అందగత్తెలు కనిపించినప్పుడల్లా అతనికి ఆశ కలిగేది. వాళ్ళు సీతకారని తెలియగానే విచారం పట్టుకునేది. సీత రావణుడు తీసుకొస్తూ ఉండగానే మధ్యదారిలో పడిపోయిందేమో, భయపడి సముద్రంలో పడిపోయిందేమో, లేక రాముడి కోసం మనోవేదన పడి చచ్చిపోయిందేమో. సీతను తాను చూడలేని పక్షంలో హనుమంతుడు సముద్ర తీరాన చితిపేర్చుకొని కాలిపోవటానికి సిద్ధపడ్డాడు. అలా కాకుండా రావణాసుని చంపేస్తే తగిన ప్రతిక్రియ అవుతుందని అతనికి తోచింది. లేకపోతే రావణ్ణి యజ్ఞ పశువులాగా పట్టుకు తీసుకుపోయి రాముడి ముందు పెట్టచ్చు. అలా అనుకుంటున్న హనుమంతుడికి దూరంగా ఎత్తైన చెట్లు గల వనం ఒకటి కనబడింది. అది అశోకవనం. హనుమంతుడు ఆ వనాన్ని ఇంకా వెతకలేదు. దాని జాడ కూడా అతనికి ఇప్పుడే తెలిసింది. అక్కడ కూడా సీత కోసం వెతకటానికి హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతను అతి వేగంగా దూకుతూ అశోకవన ప్రాకారం చేరాడు.
అతను తన దేహాన్ని మరింత చిన్నది చేసి ఆ వనంలో రకరకాల చెట్లు చూశాడు. అక్కడే ఆరంభమవుతున్న వసంతకాలం కారణంగా సాలవృక్షాలు, అశోక వృక్షాలు, చంపక వృక్షాలు, ఉద్దాలక వృక్షాలు, నాగవృక్షాలు, మామిడి చెట్లు, కపిముఖాలు, అనేక చెట్లు చక్కగా పూతను పట్టి ఉన్నాయి. అనేక వృక్షాలకు లతలు పెనవేసుకొని ఉన్నాయి. ప్రాకారం మీద కూర్చొని ఉన్న హనుమంతుడు చెట్లలోనికి బాణంలాగా దూకి చెట్ల మీదుగా పోసాగాడు. చెట్ల మీద నిద్రపోతున్న పక్షులు కలవరపడుతూ లేచి అరిచాయి. చెట్ల మీది పూలు అతని శరీరం నిండా పడ్డాయి. అతనికి అశోకవనంలో కోనేర్లు, తిన్నెలు, వెండి ఆభరణాలతో అలంకారార్థం తయారు చేసిన కృత్రిమ వృక్షాలు కనిపించాయి. అశోకవనంలో ఒక క్రీడా పర్వతం కూడా ఉంది. దాని మీద ఎత్తైన వింత శిఖరాలు, అనేక రాతి ఇళ్ళు, చెట్లు ఉన్నాయి. దాని మీద నుంచి ఒక నది లాంటిది కిందికి ప్రవహిస్తుంది. వనంలో ఒక దిగుడు బావి ఉంది. దాని చుట్టూ ఎత్తైన మేడలున్నాయి, బంగారు తిన్నెలున్నాయి. హనుమంతుడు దట్టమైన ఆకులు గల చెట్టు మీద కూర్చొని చుట్టూ కలియ చూశాడు. కొంత దూరంలో అతనికి తెల్లగా ఒక చైత్ర ప్రాసాదం కనిపించింది. ఆ అద్భుత ప్రాసాదానికి 1000 స్తంభాలున్నాయి. ఆ ప్రాంతంలోనే హనుమంతుడికి సీత కనబడింది. ఆమె చిక్కి శల్యమై ఉంది. మాసిపోయిన పసుపచ్చ చీర ధరించి ఉంది. గొప్ప విచారంతో కన్నీరు కార్చుతూ ఉంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. రావణుడు ఎత్తుకుపోయినప్పుడు హనుమంతుడు ఆమెను చూశాడు. ఆ పోలికలు కొన్ని కనిపిస్తున్నప్పటికీ ఆమెలో మార్పు చాలా ఉంది. ఆమె ఋష్యముఖ పర్వతం మీద కొన్ని నగలు పడేసింది. అలా పడవేయని ఆభరణాలు రాముడు వర్ణించి చెప్పాడు. వాటిని హనుమంతుడు గుర్తించగలిగాడు. అంతేకాక ఆమె పడవేసిన ఆభరణాల స్థానంలో ఇప్పుడు ఆమెకు ఏ ఆభరణాలు లేవు. గుర్తించడం ఎంత కష్టంగా ఉన్నా ఈమె సీత అయి ఉండాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతనికి అమితమైన ఆనందం కలిగింది. తాను రాక్షస స్త్రీల కంటపడకుండా ఉండటానికి గాను ఎత్తుగా ఉండి ఆకులతో గుబురుగా ఉన్న కొమ్మల చాటను దాగి ఉండి సీతను, ఆమె చుట్టూ ముట్టి ఉన్న రాక్షస స్త్రీలను శ్రద్ధగా గమనించాడు. రాత్రి చాలా వరకు గడిచిపోయింది. రాక్షసులు వేదాధ్యయనం ప్రారంభించడం హనుమంతుడికి వినిపించింది. అదే సమయంలో మంగళవాద్యాలు మోగాయి. రావణుడు మేలుకున్నాడు. మేలుకుంటూనే అతనికి సీత జ్ఞాపకం వచ్చింది. అతను వెంటనే అలంకరించుకొని అశోకవనానికి బయలుదేరొచ్చాడు. అతని వెంట 100 మంది దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు వచ్చారు. కొందరు స్త్రీలు బంగారు దివిటీలు పట్టుకున్నారు. మరికొందరు చామరలు, విసనకర్రలు పట్టుకున్నారు. కొందరు స్త్రీలు కత్తులు పట్టుకుని అతని వెనుక నడిస్తే మరికొందరు బంగారు పాత్రలో నీరు తీసుకొని అతను ముందు నడిచారు. ఒకతర రావణుడికి గొడుగు పట్టింది. ఆడవాళ్ళు నడిచేటప్పుడు కలిగే నూపుర ధ్వని హనుమంతుని అటుకేసి ఆకర్షించింది. దీపాల వెలుతురులో అతను రావణుని చూశాడు. రావణుడు ఏం చేస్తాడా చూడాలన్న కోరికతో అతను తాను కూర్చుని ఉన్న చెట్టు కొమ్మ మీద నుంచి కింద కొమ్మకు దిగి తాను ఇతరులకు కనబడకుండా ఆకు గుబురు చాటున మళ్ళీ దాగి శ్రద్ధగా చూడసాగాడు. రావణుడు తిన్నగా వచ్చి సీతను సమీపంలో ఆగాడు. సీత రావణ్ణి దూరాన చూసి వణికిపోయింది. ఆమె కాళ్ళు ముడుచుకొని రొమ్ములకు చేతులు అడ్డం పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె తనకెవరైనా అడ్డుపడతారన్నట్లుగా 4 దిక్కులా చూసింది. మూర్తిభవించిన శోకదేవతలా ఉన్న సీతతో రావణుడు ఇలా అన్నాడు. సీత, నన్ను చూసి ఎందుకు భయపడతావు? అలా ముడుచుకుపోతావు? నీ అందం చూసి మోహించాను, నన్ను స్వీకరించు. నీకు ఇక్కడ నా భయం కానీ ఇతరుల భయం కానీ ఏమాత్రం లేదు. నీకు నా మీద ప్రేమ కలగలేదు. అందుచేత నేను తాకను. దుఃఖించకు. మాసిన బట్టలతో ఉపవాసాలుంటూ తల దువ్వుకోకుండా ఇలా ఉండటం నీకు తగదు. నన్ను స్వీకరించి పూలమాలలు ధరించు. మంచి నగలు పెట్టుకో. మేలైన మద్యాలు తాగు. మంచి మంచాల మీద పడుకో. ఆటపాటలతో కాలం గడుపు. సుఖంగా ఉండు. నీ యవ్వనం వృధా కానీయకు. నీ వంటి సుందరి సృష్టిలో లేదు. నేను పరపురుషుని అనే భ్రమ వదులుకో. నిన్ను నా పట్టమహిషిగా చేస్తాను. నీ దాసునిగా ఉంటాను. నీకు ఏం కావాలో నన్ను ఆజ్ఞాపించు. అడవుల పాలైన ఆ రాముడు నీకెందుకు? అతను ఇంకా బతికి ఉన్నాడన్న ఆశ పెట్టుకోకు. అతను నిన్ను చూడడానికైనా ఇక్కడికి రాలేడు అన్నాడు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం, మరిన్ని టేస్టీ వంటల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మిగిలిన కథ వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం.